వాళ్ళకి ఇదే గతి పడుతుంది. కుర్రాళ్ళందరికీ నేను చెప్పేది ఇదే, చూస్తూ ఉండండి. అయ్యగారు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టినందుకు సంతోషించరా. సాయంత్రం వరకు ఇలాగే వేలాడుతూ ఉండాలి. వదిలేయండి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు చేయను. మా ఊరు వైపు వచ్చారు. వస్తుందో అప్పుడే వస్తాను. ఏదోలే కానీ కానీ అమ్మా, ఆ గుడి ఈ గుడి అంటే ఊరంతా తిరిగి వచ్చావు కదా, 150 ఇయ్యమ్మా. మీ ఇష్టం వచ్చినట్టు ఇలా పెంచేస్తూ ఉంటేనయ్యా ఆటోలంటే ఎవరు ఎక్కడం లేదు. మర్యాదగా 150 ఇస్తారా లేదా? ఇవ్వండమ్మా. ఏమైంది బామ్మ? ఎక్కేటప్పుడు 100 రూపాయలు అడిగాడమ్మా, దిగేటప్పుడు 150 రూపాయలు అడుగుతున్నాడు. న్యాయమా అమ్మా? ఏంటయ్యా అది? వెళ్ళి నీ పని చూసుకోమ్మా. ఏ ఊరికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? బామ్మ, డబ్బులు ఇవ్వండి. ఇదిగోయ్యా, బయలుదేర్రా. మామా, ప్రారంభమే చాలా అదుర్సులా ఉందే. మామా, ఈరోజు గుడిలో ఒక ఫిగర్ని చూసాం కదా. అవునరా, అదేరా లంగా ఓని వేసుకున్న అమ్మాయి, శాండిల్ కలర్. తన నా మైండ్లోనే ఉందిరా. బావా, ఆటో వాడిని కొట్టడం చూసి గజగజ వణికిపోయాం. తర్వాత నువ్వేనా అయితే? నా వల్ల కాదు, నువ్వే చూసుకో. రే, తన యాక్షన్ ఫిగర్ అయినా సరే చాలా అందంగా ఉందిరా. కానీ కానీ ఏంట్రా వీడు? మావా, చెప్పరా. అక్కడ ఇంకొక అమ్మాయి గుడికి వచ్చినప్పుడు ఆరెంజ్ కలర్ వేసుకుంది. ఆ అమ్మాయి నన్ను చూసి నవ్విందిరా, ఏమంటావు? రే మామా, తను నిన్ను చూడలేదురా, గుడిలో పంతుల్ని చూసింది. రే, ఆ అమ్మాయి నన్ను చూస్తే నవ్విందిరా. రీళ్లు తిప్పకండిరా. పోండ్రా పోండ్రా, చెప్తే నమ్మరు. సరే ఓకే, నువ్వన్నట్టే కానీ బావా. సరే సరే, ఎంజాయ్ చెయ్యి బావా. ఆ నలుగురు అమ్మాయిల్లో పచ్చ రంగు ఓకే అనుకుంటాను, మీరేమంటారు? ఆంటీయా? రే, ఎగతాళి చేయకండిరా. నువ్వేమంటావురా? పర్వాలేదు, ఓకే ఓకే నీకు. అయితే చివరిగా ఉన్నది ఆ ఒక్క ఫిగరే, పొట్టిగా ఉంది. రే, హైట్ సరిపోతుందా? సెట్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? ఊరు వదిలి వేరే ఊరికొచ్చాం, ఎవరైనా కరెక్ట్ చేయాలి కదా. తన కూడా లేకపోతే అస్సలు బాగోదు. సూపర్ రా బావా, పాజిటివ్ గా థింక్ చెయ్యి, వర్కౌట్ అవుతుంది. సరేరా, డ్రీమ్ లో నా గర్ల్ ఫ్రెండ్ తో మీటింగ్ ఉంది, డిస్టర్బ్ చేయకు. నువ్వు ఒక్కడివే వెళ్తావా? మేము కూడా వెళ్తాం. అందరూ కలిసి. సరే, కలిసే వెళ్దాం. హలో, కేఎస్వి ట్రేడింగ్ కంపెనీ ఓనర్ని మాట్లాడుతున్నా. 50 టన్నులు ఆర్డర్ చేశానుగా, ఏమైంది? చెప్తే వినరా? నైట్ లోపు ఇక్కడికి రావాలి, లేదంటే మొత్తాన్ని క్యాన్సిల్ చేసేస్తాను. 50 lakhs పోయినా పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. నాకు కావాల్సిన టైంలో పని అవ్వాలంతే, లేదంటే నాకెలా తెలుస్తుంది? అతను చేసేదంతా నీకోసమే అనుకుంటా. నన్ను ఎవరనుకున్నారు? అంబానీకి అడ్వాన్స్ ఇస్తాం మేము, తెలుసా? నేను బిజినెస్ లో అసలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని ఏమి చూడడం లేదు. మేమందరం కోర్టుల్లో రొటేషన్ చేస్తూ ఉంటాం, అవన్నీ మీకు తెలుసా ఏంటి? సరే, ఇక్కడ ఒకరు బాగా టూరింగ్ చేస్తున్నారు, తెలిసిన వాళ్ళంటే పంపించండి. వచ్చుననుకో. అయ్యో, కాంపోస్ట్ చూపిస్తుంది, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
తీసుకోండి అన్నయ్య. అన్నయ్య ఇదిగోండి. ఏంటి మీనా ఎలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. స్కూల్కి వెళ్తున్నావా లేదా? వెళ్తున్నాను. లోపల ఉంటుంది, వెళ్ళి చూసిరా పో. రే భయం వేస్తోందిరా. లోపల వాళ్ళ బాబుంటే ఏం చేయాలి? దెబ్బలు తినరా పోరా. ఊరుకోరా, కాసేపు వెయిట్ చేసి చూద్దాం. తను బయటికి వస్తుంది, చూసి వెళ్దాం. తను ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడు చూసి వెళ్ళేది? మనం కాదు, నేను. అవును నువ్వేరా. ఇచ్చేస్తాను. ప్లీజ్ అక్క, 5 minutes అక్క, ఆడుకొని ఇచ్చేస్తాను ప్లీజ్. అక్క 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 అమ్మా, అక్కని చూడమ్మా. తను వెళ్ళిపోయింది కదరా, వెళ్దామా? రే వెళ్ళాలారా? ఉండి భోజనం తెలిసి వద్దాం, ఏమంటావు? పోరా. రే ప్లీజ్ రా, ప్లీజ్ రా.